బ్రహ్మర్షి పితామహపత్రి బ్రహ్మర్షి పితామహపత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడింది 2 సంవత్సరాల క్రితం. ఆ 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా అద్భుతంగా ఈ జూమ్ సెషన్ ప్రారంభమైందండి. అప్పటి నుంచి కూడా తెల్లవారుజామున 3 గంటల ప్రాతకాల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం సెషన్లో కూడా 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుంది. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యము ప్రతి ఊరూరా కూడా వెళ్ళి అక్కడ ఎవరైతే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారో అక్కడికి వెళ్ళండి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. పత్రిజీ మహిళా చైతన్యం ఉద్దేశం ఏమిటంటే పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 18 పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, మరి వాక్క్షేత్రము, పత్రి సార్ అందించిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా అద్భుతంగా, అనర్గళంగా, విశేషంగా అందించడం జరుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ 3 రోజులు పొద్దుట ప్రాతకాల ధ్యానం 5 గంటల ధ్యానంతో ప్రారంభించబడుతుందండి. మరి సాయంత్రానికి 10 గంటల ధ్యానం పూర్తవుతుంది. మరి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. ఈ వర్క్షాప్ జరగడం ద్వారా చాలా అద్భుతమైన మార్పులను చూస్తున్నామండి. వెళ్ళిన ప్రతి చోట కూడా చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఇక్కడ పత్రి సార్ అందించిన సత్యాన్ని వెలికి తీసి అందరికీ చక్కగా వివరించడం జరుగుతుందండి. అద్భుతంగా జరుగుతున్నాయండి ఈ క్లాసులు. మరి ఇప్పుడు ఈ నెల విజయవాడలో 27, 28, 29 తేదీల్లో 3 రోజులు వర్క్షాప్ జరుగుతుందండి. మరి ఈ వర్క్షాప్కి అందరూ ఆహ్వానితులండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం గారికి, ఉమామహేశ్వరి మేడం గారికి మన పత్రిజీ మహిళా చైతన్య స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ మ్యామ్. చాలా 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 సంతోషంగా ఉంది మ్యామ్ వినడానికి. అంటే 2 ఏళ్ల నుండి జరుగుతుంది. ఇప్పటికీ కూడా అందరూ అంతే శ్రద్ధగా పొద్దున్నుంచి 3 నుండి 6 వరకు ధ్యానము, 6 నుండి 7 వరకు సజ్జన సాంగత్యం చేస్తున్నారు. అంటే ఆ క్లాస్ వినడానికి అంత శ్రద్ధగా వస్తున్నారు అంటే మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అయితే ఇవాళ ఇక్కడ మనము ఏ ఆలోచనతో వచ్చామో చెప్తాను మ్యామ్ నేను. ఆలోచన దాని యొక్క శక్తి గురించి మనం మాట్లాడుకోవడానికి వచ్చాం. అయితే ఒక చిన్న ఆలోచన జస్ట్ ఒక 10 రోజుల క్రితం వచ్చింది. ఏమన్నా ఆలోచన వచ్చిందంటే నాకు ప్రతి చోట చాలా చాలా కాన్సెప్ట్స్ అన్ని వింటున్నాము, చూస్తున్నాము, చేస్తున్నాము. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో నడుస్తున్నాయి. ఆయన చైతన్యం ఒక ప్రభంజనం లాగానే నడుస్తుంది ప్రతి చోట. అయితే ఏమనుకున్నామంటే ఆయన మూలంగా ఏదైతే పెట్టారో 4 ఒప్పందాలు, 18 సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, ఈ నవరత్నాలు, ఆయన చెప్పిన తులసి దళం గురించి, వాక్క్షేత్రం గురించి, ఇవన్నింటి గురించి కూడా ఎవరైనా కేవలం అవి కాన్సెప్ట్స్ మాత్రమే చెప్పే వాళ్ళలాగా ఉంటే చాలా బాగుంటుంది. ఇన్ని రకాల కాన్సెప్ట్స్ వస్తుంటే డిస్టర్బ్ అయిపోతారు కదా చాలా మంది అని మేము కేవలం అనుకున్నామండి మైండ్ లో. చూసారా, మాకు డైరెక్ట్ గా ఈ అవకాశం ఉంది. అంటే పలానా చోట ఆల్రెడీ జరుగుతుంది, నువ్వు ఎక్కడైతే అనుకుంటున్నావు అక్కడ ఆల్రెడీ జరుగుతుంది, వెళ్ళు అని ఒక హింట్ డైరెక్ట్ గా నాకు వచ్చింది. అందుకని నాకు చాలా 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 ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే ఇవాళ మనం కాన్సెప్ట్ లోకి వెళ్తే ఆలోచన ముందు తెలుసుకోవడానికి ముందు మనం ఏం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన శరీరము ఎన్నో రకాల ఆర్గాన్స్ తో, ఎన్నో రకాల సిస్టమ్స్ తో తయారై ఉంది. అది ఎలా ఆపరేట్ అవుతుంది? మన బ్రెయిన్ ద్వారా ఆపరేట్ అవుతుంది. కానీ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఆటోమేటిక్ గా మనం మెలకువగా ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, ఏ రకంగా ఉన్నా శరీరం ఎలా పనిచేయాలి ఆ పని బ్రెయిన్ ద్వారా జరిగిపోతూ ఉంటుంది.
కానీ మనకి విశిష్టమైన ఒక క్వాలిటీ ఉంది మనిషికి. వేరే ఏ జీవరాశికి లేనటువంటి ఒక క్వాలిటీ మనలో ఒకటుంది. అది ఏంటి అంటే మన మనస్సు. మన మైండ్ మనకి భగవంతుడు లేదా యూనివర్స్ నుంచి భగవంతుడి నుంచి మనకొచ్చినది ఏంటి అంటే మనస్సు అనేది ఒకటే వచ్చిందనమాట. అది ఉండడం వల్ల మనిషి యొక్క బుద్ధి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఒకరు ఒకలాగా, ఇంకోరు ఇంకోలాగా ఉంటున్నారు అంటే, వాడి బుద్ధిని బట్టి, వాడి ఆలోచనలని బట్టి వాడు మారుతూ ఉంటాడు. అయితే ఈ మనస్సు ఎలా పనిచేస్తుంది? ఈ బుద్ధి ఎలా పనిచేస్తుంది అంటే, కేవలం మన ఆలోచనల ద్వారానే పనిచేస్తుందనమాట. దానికి ఎంత అపారమైన శక్తి ఉందో మనసుకి అని చెప్తూ ఉంటారు. అంటే మనసు ఎన్ని రకాలుగా ఆలోచిస్తుందో అన్ని రకాలుగా అది పనిచేస్తుంది అంటారు. కానీ ఆలోచనని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఆ ఆలోచన ఎలా వస్తుంది? ఆలోచన ఎన్ని రకాలుగా ఉంటుంది? ఆలోచన ఎలా చేస్తే మన జీవితం ఎలా ఉంటుంది? అనేది ఎవరికీ ఆహ్, తెలిసినా కూడా అది ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే, ఆ సూక్ష్మం అతి సూక్ష్మంగా ఉండడం వల్ల దాని గురించి ఎక్కువ మనం తెలుసుకోలేకుండా పోతున్నామనమాట. అందుకని ఇప్పుడు మనము ఆలోచన ఎలా ఉండాలి? ఆలోచన ఏం చేస్తే ఎలా ఉంటుంది? అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. అయితే మనం ఇందాక అనుకున్నాం గదా! ఆహ్, ఆలోచనల ద్వారానే మన మనసు పనిచేస్తుంది. అందుకనే మనం ఇప్పుడు రోజు ధ్యానం ఎందుకు చేస్తున్నాం మనం? రోజు ధ్యానం ఎందుకు చేస్తున్నాము అంటే కేవలం ఈ మనసుని ఆపడానికి. ఎప్పుడైతే మనం బాగా ధ్యానం చేస్తామో అప్పుడు మన మనసు ఆగిపోతుంది. అంటే శూన్య స్థితిలోకొస్తుంది. అయితే మీరు అనొచ్చు, శూన్య స్థితిలోకి అప్పుడొచ్చేసింది కదా మేడం! ఎప్పుడు గూడా ఆ మనసుని అట్లా శూన్యంలో పెట్టేయొచ్చు కదా! అంటే ఎప్పుడు శూన్యంలో పెడితే మనకి మిగిలిన పనులు జరగవు గదా! కాబట్టి కంపల్సరీగా మనసు ఇప్పుడు మనసు మంచిదా? చెడ్డదా అండి? మనసు నుండి మనకి బోలెడన్ని ఆలోచనలొస్తాయి. ఏమి మన ఇమాజినేషను మనసు నుండే వస్తుంది. ఎమోషన్స్ మనసు నుండే వస్తాయి. సెంటిమెంట్స్, ఫీలింగ్స్ తర్వాత దాన్నేమంటారు ఆహ్, ఆహ్, ఈ ఇలా ఈ భావోద్వేగాలు అన్నీ మనసుకు సంబంధించినవి. అయితే ఈ మనసు ఏం జేస్తుంది? కామ్‌గా ఉండనివ్వకుండా మనిషిని పరిపరి విధాల ఆలోచించేలాగా చేస్తూ పోతుంది. అప్పుడు మనమేమనుకుంటామంటే, మనసు ఆలోచిస్తోంది కాబట్టి నేనిలా చేశాను. నా మనసుకలా అనిపించింది అలా చేశాను. నా మనసుకిలా అనిపించింది ఇలా చేశాను అంటారు. కానీ మొదట ఆలోచన వస్తుంది లోపల. ఆ తర్వాత మనకి మనం బయటికి వ్యక్తం చేసే ఫీలింగు, ఎమోషన్, వైబ్రేషన్ అన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ నేను కూర్చొని ఒక ఆలోచనను చేస్తే నా వరకే ఉంటుందా? నా వరకే ఉండదు. మనకి ఎవరైతే క్లోజ్‌గా ఉంటారో, ఎవరైతే బాగా అటాచ్డ్‌గా ఉంటారో వాళ్ళ గురించి మీరిక్కడ కూర్చొని ఆలోచిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ దాకా ఆలోచన వెళ్తుంది. అంటే మనసు ఏం చేస్తుంది? ఆలోచనల ద్వారా ప్రయాణం గూడా చేస్తోంది. అంటే ఈ ఆలోచన ఎప్పుడైతే నేనిక్కడ కూర్చొని లడ్డూ తినాలి అని అనుకుంటానో, అప్పుడు ఆటోమేటిక్‌గా లడ్డూ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి రావాల్సిన విధంగా వచ్చేస్తుంది మనకి. మీరిప్పుడు ఇక్కడ కూర్చోండి కళ్ళు మూసుకొని, ఒక నిమ్మకాయ గురించి ఆలోచన చేసుకుంటూ, ఊహించుకుంటూ ఉన్నారనుకోండి. ఆటోమేటిక్‌గా మన శరీరంలో నిమ్మకాయకి సంబంధించిన ఆ కలరు, నిమ్మకాయకి సంబంధించిన ఆ పులుపు, ఆ టేస్టు, ఆ నోట్లో నీళ్లు ఊరడము ఇవన్నీ జరుగుతాయి. మరి మనం చూడలేదు గదండీ! నిమ్మకాయని మనం చూడలేదు. నిమ్మకాయ మన ఎదురుగా లేదు. నిమ్మకాయని మనం పట్టుకోలేదు. కానీ ఏమవుతుంది? నిమ్మకాయ గురించిన ఆలోచన మన శరీరంలో ఎక్కడెక్కడ ఏమేమి జరపాలో అవన్నింటిని చర్యలన్నింటిని జరిపేసి నిజంగా నిమ్మకాయని మనం తింటుంటే ఎలా ఉంటుందో, ఆ పులుపుని మన నోట్లోంచి ఊరించేలాగా చేస్తుందనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనసు ఆలోచనల ద్వారా తన ప్రయాణాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. నేనిప్పుడు ఇక్కడ కూర్చొని
పత్రి సార్‌ని కనెక్ట్ అవ్వాలి అని కళ్ళు మూసుకొని నేను ఆలోచన ఏం చేస్తాను, సార్ యొక్క దివ్య చైతన్యంతో నేను అనుసంధానం అవ్వాలి అనగానే కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే సార్‌ని మనం కనెక్ట్ అయిపోతాం. ఎందుకయిపోతాము? మన ఆలోచనల ప్రకంపనలు అవతల వాళ్ళకి చేరిపోతాయి. మనం ఇక్కడ కూర్చొని మన మన వైఫో, హస్బెండో, పిల్లలో పలానా చోట ఉన్నారు. వాళ్ళెలా ఉన్నారో, తిన్నారో, లేదో అని మీరు అనుకున్న వెంటనే ఆటోమేటిక్‌గా వాళ్ళకి మీ ఆలోచన చేరుతుంది. వాళ్ళు మన గురించి అనుకుంటే మనకు చేరుతుంది. మనం వాళ్ళ గురించి అనుకుంటే వాళ్ళకి చేరుతుంది. ఇది మనకు అర్థమైనా, అవ్వకపోయినా మనం తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా వాళ్ళకి చేరిపోతుందనమాట. ఇదేం చేస్తూ ఉంటుందంటే ఈ ఆలోచనలు ఈ అరిషడ్ వర్గాలతో కామ, క్రోధ, మద, మోహ, లోభాలు వీటన్నింటితో ఎప్పుడైతే కలయికలు జరుగుతూ ఉంటాయో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనిషి యొక్క లక్షణాల్లో, బుద్ధిలో, చేతనంలో ఏమేమి క్వాలిటీస్ వస్తా ఉంటాయి? కోపము, ద్వేషము, ఈర్ష్య, పగ, ప్రతీకారాలు, ఈ నాకే కావాలి, నాకు తప్ప ఎవరికీ ఉండకూడదు, వాళ్ళకి నేను ఇవ్వకూడదు, వాళ్ళు నాకు సరైన వాళ్ళు కాదు అని ఇలా వేరు వేరు రకాలుగా ఆలోచనలన్నీ మొదలవుతాయి. అందుకని ఏం చెప్తారు అంటే మనసుని అధీనంలో ఉంచుకోవాలి. మనసు చెడ్డది కాదండి. మనసు చాలా ఉపయోగకరమైన పనులు మనకు చేస్తుంది. ఎందుకంటే మనసు వల్ల మనం ఇమాజినేషన్ అనేది చేయగలుగుతాం. ఒక లేని దాన్ని ఉన్నట్టుగా మనము ఇమాజిన్ చేసుకోగలుగుతాం. మనకి ఆ పని అవ్వకపోయినా అయినట్టుగా మనము విజువలైజ్ చేసుకోగలుగుతాం. ఈ ఫీలింగ్ ఒకటి రావాలి అంటే మనసు మనకి సహకరించాలి. వైబ్రేషన్ రావాలి అంటే మనసు మనకు సహకరించాలి. అందుకని మన ఆలోచనల్ని మనం నియంత్రించుకొని, ఈ మనసుని మనం ఎప్పుడైతే మన అధీనంలో పెట్టుకుంటామో అంటే దాన్ని మనము ఒక కుక్క పిల్లని మనం ఎట్లా అయితే ప్యాంపర్ చేసి టేమ్ చేస్తామో, పెంచుకుంటామో, అలా దాన్ని గనక ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడుకోవాలో ఆ టెక్నిక్‌ని మనం తెలుసుకుంటే, అప్పుడు మనం ఆటోమేటిక్‌గా మైండ్ యొక్క పవర్‌ని ఉపయోగించి మనం ఏం చేయగలమో అవన్నింటిని మనం చేయగలుగుతాం. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఆలోచన ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఆలోచన అనేది ఎలా ఉంటే బావుంటుంది? ఎలా ఉంటే బావుండకూడదు? అనేది మనం ముందు అర్థం జేసుకోవాలి. అది అర్థం జేసుకోకుండా మనం మైండ్‌ని ఆహ్, ఇలా మార్చుకుందాం, అలా మార్చుకుందాం అనుకోడానికి వీలు లేకుండా అవుతుందనమాట. అయితే ఈ ఆలోచనల ద్వారా మనం ఏమేం చేస్తాం ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని మనం చక్కగా వ్యక్తం చేయగలుగుతాం. ఇప్పుడు ఒక మనిషి ఎదురుగా వచ్చాడనుకోండి, వికారంగా కనిపిస్తూ ఉంటే మన మొహం ఇలా అయిపోతుంది వికారంగా ఉంది అని. కానీ అవతల వ్యక్తికి దాన్ని తెలియపరచకూడదు అనుకుంటే మొఖం మీద ఒక చిరునవ్వుని చూపిస్తూ లోపలేమో వేరే రకంగా ఉంటాం. అంటే మనిషికి ఇంత మంచి టాలెంట్ ఉందన్నమాట. బయటకి ఒక రకంగా, లోపలికి ఒక రకంగా ఇలా అన్ని రకాలుగా మేనేజ్ జేయడానికి. అక్కడ మన మైండ్ పనిజేస్తుంది. ఓహ్! నేను ఇప్పుడు ఇలా ఏమైనా వ్యక్తపరిస్తే అవతల వ్యక్తికి తెలిసిపోతుంది. కాబట్టి నేను జాగ్రత్త పడాలి అని. అది లోపల వేరే రకంగా, బయట వేరే రకంగా మనల్ని ఎన్నో రకాలుగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఈ ఆలోచనకి ఎంత శక్తి ఉంటుందంటే, అపరిమితమైన శక్తి ఉంటుందన్నమాట ఆలోచనలకి. మీరు ఎంతటి ఆలోచన అయినా చేయొచ్చు. ఎంతటి పని చేయడానికైనా మీరు ఆలోచించొచ్చు. ఇప్పుడు చూడండి మెగా పిరమిడ్స్ లేదా బయట ఏవైతే పరమ గురువులు పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు? మొదట వాళ్ళు సంకల్ప శక్తి అంటాం మనం. వాళ్ళు సంకల్ప శక్తి ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయన్నాం. కానీ ఏ సంకల్ప శక్తికైనా సరే మొదట బీజం మన లోపల ఉన్న ఆలోచననే. ఫస్టు పత్రి సార్‌కి ఏమనిపిచ్చుంటుంది? ఎక్కడ అనిపిచ్చింది? లోపల ఒక ఆలోచన. ఇలా ఒక పిరమిడ్ కట్టాలి. ఇలా ఒక మెగా పిరమిడ్ రావాలి అని. లోపల ఏదైతే ఆలోచన వస్తుందో అదే ఒకవైపు మ మనసులో నుంచి వ్యక్తమయ్యి అది బయటికొచ్చి దాని కార్యరూపం తీసుకుంటుందనమాట. అంటే మెగా పిరమిడ్ ఎలా వచ్చిందండి? పత్రి సార్ యొక్క ఆలోచనల ప్రతిరూపమే
మెగా పిరమిడ్. శైలజ గారు ఇవాళ 2 ఏళ్ల నుంచి ఇంతటి అద్భుతమైన గ్రూప్‌ని మహిళా చైతన్యం, పత్రిజీ మహిళా చైతన్యం అనే ఈ గ్రూప్‌ని నడపగలుగుతున్నారు అంటే, అది ఆవిడకి సార్ నుంచి అందిన సందేశమైన లోపల ఫస్ట్ ఆలోచన ద్వారానే నెమ్మదిగా ఆమె దాన్ని రూపంలోకి తీసుకొని వచ్చారనమాట. కాబట్టి ఈ ఆలోచన ఎక్కడుంటుంది ఫస్టు? సమస్త సృష్టి బయట ఒక వస్తువు కనిపిస్తుంది. ఒక టెలిఫోన్ కనిపిస్తుంది, ఒక బాటిల్ కనిపిస్తుంది, ఒక చైర్ కనిపిస్తుంది, ఒక ఏసీ కనిపిస్తుంది, ఒక ఫ్రిడ్జ్ కనిపిస్తుంది. లేదా ఒక మనిషి కనిపిస్తాడు, కొన్ని బట్టలు కనిపిస్తాయి, వస్తువులు ఇలా ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా మొదట బీజం ఎక్కడ? ఎవరైతే వాటిని కనుక్కున్నారో వాళ్ళ యొక్క మనసుల్లో ఒక ఆలోచన రూపంలోనే అది మొదలైందనమాట. ఫస్ట్ ఆలోచన రూపం ఉంటుంది. దాన్ని వాళ్ళు ఒక క్రియ రూపంలోకి పెట్టి దాన్ని ఒక వస్తు రూపంలోకి తీసుకొస్తారు. అంటే మన చుట్టూ ఉన్న సృష్టి మొత్తం ఏంటండి? సమిష్టిగా ఎంతో మంది యొక్క ఆలోచనలు, భావాలు కలిస్తే మన చుట్టూ ఉన్న సృష్టి జరిగిందనమాట. అయితే ఇంత సృష్టి ఆలోచనల యొక్క రిజల్ట్ అయ్యింది అని అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆలోచనలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించగలవు? ఇది ఒకటి ఆలోచించాలి మనం. మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే ఇవాళ నేను ఇక్కడ కూర్చొని ఏం ఆలోచించాను? ఎవరైతే ఓన్లీ పత్రిజీ గారి కాన్సెప్ట్స్ గురించి చూస్తున్నారో అలాంటిది ఏదైనా ఉందా? ఉంటే నాకు తెలియాలి అని నేను అనుకున్నాను. అనుకున్న వెంటనే నాకు ఇది తెలిసింది. అంటే ఎలా తెలుస్తుంది? నా ఆలోచన విశ్వంలోకి ఎప్పుడైతే ట్రావెల్ చేస్తుందో, బహిర్గతం అవుతుందో, విశ్వంలోకి బ వ నా మైండ్‌లోంచి బయటికి రావడం జరుగుతుందో, అప్పుడు అదే ఆలోచనలకి ఈక్వల్‌గా ఉండే అంటే సమతుల్యంగా ఉండే ఆలోచనలతో సమతుల్యంగా ఉండే వ్యక్తులు గాని, పరిస్థితులు గాని మళ్ళీ నాకు దగ్గరగా రావడం జరుగుతాయన్నమాట. ఇప్పుడు నేనిక్కడ కూర్చొని ఆహ్, మా అబ్బాయి నా కోసము సాయంత్రం వచ్చేటప్పుడు స్వీట్ తీసుకొని రావాలి అని నేను అనుకున్నాననుకోండి. అప్పుడు ఏమవుతుంది? నేనేం ఆలోచన చేశాను, బాబు ఇంటికొచ్చేటప్పుడు స్వీట్ తీసుకొనొస్తే బావుంటుంది అని నేను అనుకుంటే, ఆటోమేటిక్‌గా ఏదో ఒక పరిస్థితుల వల్ల బాబు అక్కడి నుంచి వచ్చేటప్పుడు స్వీట్ తీసుకురావడం జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? మనకి, బాబుకు ఉండే ఆ అటాచ్‌మెంట్‌ని బట్టి వస్తుంది. మీరే ఇప్పటికి చాలా చూసుంటారు. "అర్రే! నేనిప్పుడే అనుకున్నా నీతో మాట్లాడాలి అని. నువ్వొచ్చేసావే" అని కొంతమందితో మనము ఎక్స్‌ప్రెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. "అరె! ఏవండీ మీరొచ్చేటప్పుడు ఆకుకూరలు తెస్తారా?" అని చెప్దామనుకున్నానండి. భలే తీసుకొచ్చారండి మీరు అని. ఇలా ఎన్నో సందర్భాల్లో మీరనుకున్నవి ఆటోమేటిక్‌గా ఎదురుగా జరగడం అనేది చూస్తూ ఉంటారు మీరు. ఎందుకు జరుగుతుంది అలాగా అంటే, మీరు విశ్వంలోకి ఏదైతే నిస్వార్థంగా ఆలోచనని వదిలేస్తారో, ఆ ఆలోచనకి ఈక్వలెంట్‌గా అంటే సమంగా ఉండే ఆలోచనలుండే వ్యక్తుల దగ్గరికి అది వెళ్ళిపోతుంది. అనుకోకుండా ఆయన వచ్చేటప్పుడు ఆకుకూరలు కనిపించడం, తీసుకురావడం. అనుకోకుండా స్వీట్ కనిపించడం, తేవడం లాంటివి జరుగుతాయన్నమాట. ఇది మనం గమనించకుండానే చాలా మన చుట్టూ జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే మీరిప్పుడు ఏదైనా ఒక మంచి సంకల్పం చేసుకున్నారనుకోండి. నేను ఆహ్, ఒక మంచి సేవా కార్యక్రమం చెయ్యాలి అని మీరు అనుకుని, కళ్ళు మూసుకొని ధ్యానం జేసి, పత్రిజీ సార్‌కి సంకల్పం నేనిలా చేసుకున్నాను సార్, నేనిలా అనుకున్నానండి అని ధ్యానంలో మీరు చెప్పుకుంటే, ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుంది? ఆ సంకల్పంతో ఉండే ఆ సంకల్పము, అలాంటి ఆలోచనలతో ఎవరైతే వ్యక్తులుంటారో, ఏ పరిస్థితులైతే ఉంటాయో, అవన్నీ నెమ్మదిగా మీ వైపుకి ప్రయాణం చేయడం జరుగుతుందనమాట. అంటే ఈ ఆలోచన అనేది ఎప్పుడైతే మీరు చేస్తారో, ఇక్కడి నుంచి ఆలోచన ఎవరి దగ్గరికెళ్ళాలో వాళ్ళ దగ్గరికెళ్ళి, ఎవరు మీకు సపోర్ట్ చేయాలో వాళ్ళ దగ్గరికెళ్ళి, వాళ్ళని కూడా మళ్ళీ మీ దగ్గరికి తీసుకొనొచ్చేంతలా ప్రభావితం చేస్తుందనమాట. అంటే ఆలోచనకి ఎంత శక్తి ఉందండి. ఇక్కడ కూర్చొని మీరు చేసిన ఆలోచన
అక్కడి నుంచి మనుషుల్ని మీకు తీసుకొనొచ్చి మీ దగ్గరికి చేర్చేంత శక్తి ఆలోచనకి ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఎవరినన్నా పిలిపించుకోవాలి అంటే ఫోన్ చేస్తాం, పిలుస్తాం. మెసేజ్ ఇస్తాం, పిలుస్తాం. అలా అవసరం కూడా లేకుండా మీరెప్పుడైతే ధ్యానం చేసి బాగా ఒక సంకల్పాన్ని, అంటే అది నలుగురికి పనికొచ్చే సంకల్పాన్ని మీరు విశ్వంలోకి వదిలిపెడతారో, అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళే మీ దగ్గరికి వచ్చేస్తారనమాట. కానీ చాలామంది ఏం జెప్తారు అంటే ఈ మనసే అన్నింటికి మూల కారణం. మనసు వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అని అంటారు. మనసు వల్ల ప్రాబ్లమ్ కాదండి. మనసు ఎప్పుడు గూడా మనకి ఉపయోగకరమైన పనులు గూడా చేస్తుంది. ఎందుకు ఉపయోగకరమైన పనులు జేస్తుంది? ఇప్పుడు మంచి ఆలోచనలకి మనసు ఉపయోగకరమే. ఇమాజిన్ జెయ్యాలి, విజువలైజ్ జెయ్యాలి. ఆ ఆలోచనకి ఆ ఆలోచన ప్రకంపనలు ఎవరితో అయితే మ్యాచ్ అవుతాయో ఆ వ్యక్తుల్ని మన దగ్గరికి తీసుకొని రావాలి. ఇవన్నీ మనకి మనసు హెల్ప్ చేసే పనులే. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆలోచనలు చాలా ముఖ్యం. ఎలాంటి ఆలోచనలు చెయ్యాలి? ఎలాంటి ఆలోచనలు చెయ్యకూడదు? ఎలా చేస్తే మనకేమవుతుంది? ఎలా చెయ్యకుంటే మనకేమవుతుంది? ఇవన్నీ మనము అన్ని రకాలుగా ఆలోచించుకోవాలనమాట. అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టు మన ఆలోచనలకు తగ్గట్టుగానే మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వ్యక్తులు. ఇప్పుడు మీరు కూర్చొని 24 గంటలు కోడలు మంచి అమ్మాయి కాదు అనో, లేకపోతే అత్తగారు ఏం చెప్పినా, ఏం చేసినా నా మాట పట్టించుకోరు అనో, లేకపోతే అమ్మానాన్నలకి నేను ఏం చెప్పినా అర్థం అవ్వట్లేదు అనో మీరనుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ చుట్టూ అలాంటి పరిస్థితులే మరీ వస్తుంటాయి. ఎందుకంటే విశ్వంలో ఏదైతే మీరిస్తారో అది రిటర్న్ మీకు వస్తూ ఉంటుంది. పత్రిజీ గారు చెప్తుంటారు, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అని. మీరు ఏ ఆలోచననిస్తారో, ఆ ఆలోచనలకి తగ్గట్టుగా మీకు పరిస్థితులు విశ్వం నుండి వెనక్కి వస్తూనే ఉంటాయి. అంటే మంచి ఆలోచన చేస్తే మంచి పరిస్థితి, చెడు ఆలోచన అంటే సరికాని ఆలోచన, చెడు, మంచి అనేదేం లేదు కాబట్టి, సరికాని ఆలోచనను చేస్తే సరికాని పరిస్థితులే మనకి ఎదురవుతాయి. ఇప్పుడు మనకి మంచి ఆలోచనలు వల్ల ఏమొస్తుందంటే, ఒక ఆలోచన వల్ల మన బాడీ మీద ఏమేం జరుగుతుంది అంటే, మన ఫిజికల్ బాడీ మీద గానీ, మన మెంటల్ బాడీ మీద గానీ ఎలా పనిచేస్తుంది? సరికాని ఆలోచనలు చూసుకొని కూర్చొని ఇప్పుడు నాకిక్కడ చెయ్యి నొప్పి, ఈ చెయ్యి ఇలా పట్టుకొని, ఈ చెయ్యి నొప్పొస్తుంది, ఈ చెయ్యి నొప్పి కలుగుతోంది, కింద పడ్డాను, నొప్పిస్తుంది అని మీరు 10 సార్లు అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ శరీరం ఏం రిసీవ్ చేసుకుంటుందంటే, ఈమెకి నొప్పి చాలా ఇష్టం ఉన్నట్టుంది. ఇంకా కొంచెం పెంచుదాం నొప్పిని అని నొప్పిని పెంచడం జరుగుతుందనమాట. అదే నొప్పి ఉన్న చేతి మీద మీరిలా పెట్టుకొని నాకు నయం అయిపోయింది, నేను చాలా బాగున్నాను, నేను చాలా హ్యాపీగున్నాను అని మీరు అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మన ఫిజికల్ బాడీ గూడా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఓహో! ఈమెకు ఆరోగ్యం అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ఆరోగ్యవంతంగా అవ్వాలి అని. ఇవి మనకి తెలియకుండా చాలా జరుగుతుంటాయన్నమాట. వీటి గురించి చాలా తక్కువ అవగాహనతో ఉండడం వల్ల మనుషులు ఆరోగ్యం గురించి, అనారోగ్యం గురించి తేడా తెలియకుండా మాట్లాడేసుకుంటా ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీ మీద, మెంటల్ బాడీ మీద ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అనేది మనం తెలుసుకోవాలి అంటే, మనం ఏం అర్థం చేసుకోవాలి అనంటే ఫస్టు స్వఇచ్ఛ, ఫ్రీ విల్. మనకి మనిషికి అత్యద్భుతమైన వరం ఏమంటే ఫ్రీ విల్ అనేది, స్వఇచ్ఛ అనేది ఒకటుందనమాట. మీరిప్పుడు నెగెటివ్‌గా ఆలోచించారనుకోండి, సరికాని ఆలోచనలతో మీరున్నారు అంటే, మీ శరీరంలో హైపర్ టెన్షన్, జాయింట్ పెయిన్స్, మీ బాడీలో అల్సర్స్, నిద్రలేమితనము, స్పాండిలైటిస్, క్రానిక్ డిసీజెస్, ఇంకా ఏమంటారు సైకోసోమాటిక్ డిజార్డర్స్, ఇవన్నీ అంటే మన మానసిక, శారీరక ఆహ్, రుగ్మతలు అన్నీ మనకి ఏర్పడడం జరుగుతుందనమాట. అయితే మీరనొచ్చు, మన ఆలోచనకి ఈ వీటిలికి ఏంటి లింక్ మేడం అని. లింక్ ఉందండి. మీరు రాను రాను క్లాసుల్లో వింటూ ఉంటే, ఏ ఆలోచన చేయడం వల్ల ఏ రోగమొస్తుంది? లేదా ఏ ఆలోచనని మనం సరి చేసుకుంటే ఏ రోగం నయమవుతుంది అనేలాంటివి కూడా మనం డిస్కస్ చేస్తాం. లూయి హే అని ఒక ఆవిడున్నారు. ఆవిడ
ఎంత భయంకరమైన తన రోగాన్ని కేవలం ఆలోచనలతో శరీరాన్ని బాగు చేసుకొని తన లైఫ్‌ని బాగు చేసుకుంది. ఎంతో మంది ఇలా ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఎలా చేసుకున్నారు? కేవలం వాళ్ళకి ఆలోచన అంటే ఏంటి? ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచించకూడదు? అనేది వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి తెలిసిందనమాట. సో, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? సరి అయిన ఆలోచన చేస్తే జీవితం సంతోషమయంగా హ్యాపీగా చాలా ఆనందంగా మనం జీవించగలము. సరికాని ఆలోచనలు చేస్తే దుఃఖంతో, కష్టంతో, ఇబ్బందితో, అనారోగ్యంతో జీవిస్తాము. సో, ఇప్పుడు మనం ఏం చూజ్ జేసుకోవాలి అన్న ఈ ఫ్రీ విల్ మనకిచ్చాడనమాట. ఈ భగవంతుడు మనకి ఏం ప్రసాదించాడు? ఫ్రీ విల్. అంటే స్వఇచ్ఛ. నీ ఇష్టం. నీకిప్పుడు సంతోషం కావాలా? అయితే మంచిగా ఆలోచించు. నీకు కష్టం కావాలా? అయితే సరికాని ఆలోచనలో ఉండు. ఇలా ఇచ్చాడనమాట. సో, ఇప్పుడు మనము మన జీవితాన్ని స్వర్గం జేసుకోవాలి అనుకుంటే, సరి అయిన ఆలోచనలు చేసి, ప్రతినిత్యము ఆనందమయంగా ఉండాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆ చాయిస్ మనం తీసుకుంటే ఆటోమేటిక్‌గా మన జీవితం స్వర్గం అవుతుంది. అలా కాకుండా స్వఇచ్ఛ ప్రకారం మనం అన్ని తప్పు ఆలోచనలు, సరికాని ఆలోచనలు తీసుకుంటూ వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్‌గా అక్కడ జీవితము డిస్టర్బ్ అయిపోతూ వస్తుందనమాట. అదే నరకం. స్వర్గం, నరకం ఎక్కడో లేదు. ఇక్కడే మన కళ్ళు ఎదురుగానే మన ఆలోచనల ద్వారానే ఉంది. మనకెప్పుడైతే బాగా ఆలోచిస్తామో అప్పుడు మన జీవితం స్వర్గం. మనం సరిగ్గా ఆలోచించకపోతే మన జీవితం నరకం. మీరొక ఫ్యామిలీని తీసుకోండి ఇంట్లో. ఒక ఫ్యామిలీలో ఎన్నో రకాల మనుషులుంటారు. ఒక్కొక్కరి మైండ్‌లో ఒక్కొక్క ఆలోచన నడుస్తూ ఉంటుంది. అప్పుడు జీవితం అంతా గందరగోళంగా ఉన్నట్టు మీకనిపిస్తుంది. ఒకళ్ళేమో ఇడ్లీ చేయమంటారు. ఇప్పుడు మనం మహిళలం పొద్దున్నే లేచి వంట వరకు అన్నీ చెయ్యాలి. పొద్దున్నే బాబుకి ఇడ్లీ ఇష్టం, హస్బెండ్‌కి పూరి ఇష్టం, ఇంకోళ్ళకి ఇంకోటి ఇష్టం, ఇంకోళ్ళకి ఇంకోటి ఇష్టం. అప్పుడు మీరేమంటారండి? ఆలోచనలు మీ మైండ్‌లో ఏముంటాయి? 4 రకాల టిఫిన్‌లు ఎక్కడ చేసేది? ఒకటి చేస్తే ఒకళ్ళు తినరు, ఒకటి చేస్తే ఇంకోళ్ళు తినరు. ఏం చేయాలి నేనిప్పుడు? అని మీరు గందరగోళంలోకి వెళ్తారు. ఇలా ఒక ఒక ఇంట్లోనే ఇన్ని రకాల ఆలోచనలు, వ్యతిరేకతలు మనం చూస్తూ ఉంటే, మొత్తం బ్రహ్మాండంలో ఎంతమంది మనుషులు, ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని వ్యతిరేకతలు. అందుకని ఏమవుతూ ఉంటుందంటే, మన విశ్వంలో ఎప్పుడు ఆలోచనల యొక్క ప్రకంపనలు ఎప్పుడూ అటు, ఇటు, అటు, ఇటు, ఇటు తరంగాల్లాగా అవుతూనే ఉంటాయి. అందుకనే మనం ఏదైతే కోరుకుంటామో, వెంటనే మన ఇంట్లో కాకపోయినా, విశ్వంలో నుంచి ఎక్కడి నుంచి అయితే ఆ ఆలోచనకి సరి అయిన వ్యక్తులుంటారో, ఆ ఆలోచనకి మ్యాచ్ అయ్యే పరిస్థితులుంటాయో, అవి స్లోగా మన దగ్గరికి రావడం గూడా జరుగుతుందనమాట. కాబట్టి ఇప్పుడు మన ఇంటిని నరకం జేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. మీకు కోపం రావచ్చు. ఆహ్, గ రోజుకొక్కరు ఒక్కొక్కటి అన్ని రకాలుగా టిఫిన్స్ చేయాలంటే నాకెక్కడ కుదురుతుంది అని మీరు అరవచ్చు, తిట్టొచ్చు, గందరగోళం జేయొచ్చు, ఏదన్నా జేయొచ్చు. లేదా వేరే రకంగా చేసుకోవాలి అనుకుంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇష్టమైనది చేస్తాను. తక్కిన రోజులు అందరూ అడ్జస్ట్ చేసుకోవాలి అని కూడా మీరు చెప్పొచ్చు. ఒక రకంగా చేసుకుంటే మీ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. రెండో రకంగా చేసుకుంటే రోజు యుద్ధమే ఉంటుందన్నమాట. సో, ఈ స్వర్గం, నరకంని మనమే డిసైడ్ చేసుకుంటాం. మనం ఎలా తీసుకుంటామో దాని ప్రకారమే మన జీవితం సంతోషమయంగా గానీ, దుఃఖభరితంగా గానీ ఉంటుంది. ఇప్పుడు ఆహ్, మనము దేనివల్ల దుఃఖం చేసుకుంటున్నాం, దేనివల్ల నరకం చేసుకుంటున్నాము అనేది మనకర్థమైంది ఆలోచనల వల్ల. అయితే ఈ ఆలోచన మన జీవితాన్ని నిర్ణయిస్తోంది. ఇది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు చూడండి ఆహ్, ఒక మంచి జాబ్ కావాలి. స్టూడెంట్స్ చిన్న జాబ్ సెర్చ్‌లో ఉండేవాళ్ళు ఆలోచన ఎలా ఉంటుంది? మంచి జాబ్ కావాలి, మంచి జాబ్ కావాలి, మంచి జాబ్ కావాలి. ఓకే. వాళ్ళు ఆలోచిస్తారు. మంచి జాబ్ అంటే సరిపోదు. అయితే ఈ ఆలోచనని మనం ఎలా చేయాలి? సరి అయిన ఆలోచన ఎలా ఉండాలి? అంటే ఫస్ట్ ఆలోచన అనే దానిలో ఒక స్పష్టత ఉండాలన్నమాట. ప్రతి ఆలోచనలో ఒక స్పష్టత ఉండాలి. నాకు చీర తీసుకొని రా అని చెప్తే, ఏ చీర? ఏ కలరు? ఏ టెక్స్చరు? ఎంత కాస్టు?
లేకపోతే అది పల్చగా ఉండాలా? సాఫ్ట్‌గా ఉండాలా? ఆహ్, ఎంత బరువుండాలి? ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తాం. మనం చీర కొనుక్కోవడానికెళ్ళినప్పుడు షాప్‌కి ఇన్ని ఆలోచిస్తాం. ఒక్కొక్కసారి కొంతమంది ఆలోచించరు. టకటక ఏదో ఒకటి అంటారనమాట. ఏదో ఒకటి అంటే విశ్వం గూడా మనకి ఏదో ఒకటే ఇస్తుంది. అదే మీరెప్పుడైతే ఆలోచనలో స్పష్టత పెట్టుకుంటారో, అంటే నాకు రెడ్ కలర్ శారీ కావాలి, ఇలా సాఫ్ట్‌గా ఉండాలి, ఇలాంటి కాంబినేషన్‌లో ఉండాలి, ఇంత వెయిటే ఉండాలి, ఇంత చక్కగా అంటే బరువెక్కువ లేకుండా తేలికగా ఉండేలాగా ఉండాలి, ఈ బార్డరు, ఈ కలరు ఉండకూడదు అని మీరెప్పుడైతే ఒక స్పష్టత పెట్టుకుంటారో ఆలోచనలో, అప్పుడు ఆటోమేటిక్‌గా అది మీకు నెరవేరినప్పుడు చాలా ఈజీగా పని అవుతుంది. ఎందుకు మేడం మీరిలా చెప్తున్నారు అని మీరనుకోవచ్చు. నేనొక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఒక ఒక వ్యక్తి ఏం చేశారంటే ఆహ్, మెడిటేషన్ చేస్తూ ఆహ్, ఒ ఒక ఒక ఆలోచనొచ్చింది. ఏం ఆలోచన చేశారంటే, నాకిప్పుడు వర్క్ సరిగ్గా జరగడం లేదు. కానీ గతంలో అంటే సంవత్సరం క్రితం నాకు చాలా బాగా వర్క్ జరిగేది. అలాంటప్పుడు ఇప్పుడిలా జరగట్లేదు. దీన్ని ఎలాగైనా ఏదో ఒక పద్ధతిలో నేను వెనక్కి తెచ్చుకోవాలి అని అనుకుని కళ్ళు మూసుకొని ఆ సమయంలో అంటే సంవత్సరం క్రితం ఉన్న ఆ సమయంలో నేను ఎలా అయితే వర్కులు సంపాదించుకున్నానో, నాకెన్ని వర్కులైతే ఉన్నాయో, ఆ పరిస్థితులన్నీ నాకిప్పుడు మళ్ళీ కావాలి. అంటే అలాంటి ఆ సమయంలో ఏమేమైతే జరిగిందో అది నాకిప్పుడు జరగాలి అనుకున్నా. అవివేకంగా చెప్పేసుకున్నాడు. సరే ఓకే. జరిగిపోయింది. జరిగిపోయింది. కొన్ని కొన్ని సమస్యలు గూడా ఎదుర్కోవాల్సొచ్చింది. ఏంటి అంటే, ఆ సమయంలో అతను ఏమైతే సమస్యల్ని గూడా ఫేస్ చేస్తున్నాడో, ఆ సమస్యలతో సహా వచ్చేసాయన్నమాట. అంటే మన ఆలోచనని మనం ఎప్పుడైతే స్పష్టత పెట్టుకుంటామో, అప్పుడు బావుంటుంది. ఇప్పుడు నేనున్నాను. నేను జాబ్ చేస్తాను. ఆ జాబ్‌లో నాకు ఈ నెల జీతం 3,00,000 కావాలి అని అనుకున్నాననుకోండి. ఊరికే రాదు గదండీ! 3,00,000 జీతం. ఎలా పెట్టుకోవాలి? 3,00,000 జీతం, 2,00,000 జీతం వచ్చే వాళ్ళకి 3,00,000, 1,00,000 జీతం వచ్చే వాళ్ళకి 10,00,000 సడెన్‌గా రమ్మంటే రాదు గదా! సో, ఇక్కడ మనం సరికాని ఆలోచనలు, స్పష్టత లేని ఆలోచనలు పెట్టుకోకూడదు అననమాట. ఎంత స్పష్టంగా ఉండాలి? నేనివాళ ఢిల్లీకెళ్ళాలి అని మీరు ఊరికే నేనివాళ ఎలాగైనా ఢిల్లీకెళ్ళాలి. అంటే ఎలాగైనా వెళ్ళగలరు. ఎలా ఎళ్తారు? సైకిల్ మీదెళ్తారు, ట్రైన్‌లో ఎళ్ళొచ్చు, కార్‌లో ఎళ్ళొచ్చు, ఏరోప్లేన్‌లో గూడా వెళ్ళొచ్చు. అదే మీలో స్పష్టత ఉండాలి అంటే ఆలోచనలో మీరేం పెట్టుకోవాలి? నేను ఇవాళ ఢిల్లీకి ఏరోప్లేన్‌లో 10 గంటలకు బయలుదేరి 1 గంట లోపల ఢిల్లీలో ఉండేలాగా ఉండాలి అని ఒక ఆలోచన చేసుకున్నారనుకోండి. అప్పుడు మీకు ఏరోప్లేన్‌లో వెళ్ళాలి అనే స్పష్టత ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీకు పరిస్థితులు అనుకూలించడం జరుగుతాయన్నమాట. ఇలా మనం ఏ ఆలోచన చేసుకున్నా ఫస్ట్ మనకుండాల్సింది స్పష్టత. అయితే మనమేం జేస్తుంటాము, మన మనసుతో ఎప్పుడు ఆలోచనల్లో ఉన్నా కూడా ఒకటే ప్లేస్‌లో ఉంటాం. ఎయిదర్ గతంలో ఉంటాం, లేదంటే భవిష్యత్తులో ఉంటాం. ఏం ఆలోచిస్తూ ఉంటాం? కూర్చుని ఆలోచనలు ఉన్నాయి మన మైండ్‌లో అంటే మనము గతంలో అయినా ఉంటాము, లేదా భవిష్యత్తులో అయినా ఉంటాం. ప్రెజెంట్‌లో మాత్రం ఉండమనమాట. ఏం ఆలోచిస్తున్నావు అంటే నిన్న ఇలా జరిగింది గదా! అది ఆలోచిస్తున్నా. ఎవరు నన్నేమన్నా అడిగితే ఏం ఆలోచిస్తున్నావు అంటే రేపటికి కూర ఏం జేయాలో అర్థం గావట్లేదు. కూరగాయలు లేవు అని ఆలోచిస్తా. జనరల్‌గా సింపుల్ దాన్ని తీసుకున్నప్పటి నుండి కూడా చాలా పెద్ద పెద్ద విషయాల వరకు మనం వెళ్ళినా కూడా మనం ఉండేదెక్కడ ఉంటాము అంటే ప్రెజెంట్‌లో ఉండకుండా గతంలో అన్నా ఉంటాము, భవిష్యత్తులో అన్నా ఉంటాం. గతంలో ఉంటేనేమో మనకి దుఃఖం. ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటాం. ఫ్యూచర్‌లోకి వెళ్ళిపోయిన భవిష్యత్తులోకి వెళ్ళిపోయాము అంటే భయం. ఎందుకు? ఏం జరుగుతుందో, అవుతుందో, అవ్వదో, అవుతుందో, అవ్వదో, ఏమవుతుందో అనే భయం. కానీ ఈ రెండింటిని వదిలేసి మనం ఎక్కడున్నామో అక్కడ మనం ప్రశాంతంగా ఉండగలిగితే అప్పుడు మనము మన ఆలోచనని ఎలా ఉంది, ఏముంది అనేది చూడగలుగుతామనమాట. అయితే మీకు నేను ఒక విషయం చెప్తాను. ఏంటి అంటే
మనం ఇప్పుడు ఏదైతే ఆలోచనలను చేసుకుంటున్నామో, అవి సరి అయినవా? సరి కానివా? అనే దాన్ని ఫస్ట్ మనము ఎరుకతో గమనించుకోవాలి. మనకు వత్రి సార్ ఎప్పుడు ఒకటే చెప్పారు. ఎరుకతో ఉండు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే కాదండి ఎరుక. ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు కూడా ఎరుక ఉండాలి అంటారు. అయితే ఏ పని జరగాలన్నా ముందు మన ఆలోచనతో మొదలవుతుంది కాబట్టి, ఇక్కడ మనకి ఎరుక ఉండాలి. ఏం ఎరుక ఉండాలి? నేనేదైతే ఆలోచిస్తున్నానో అది విశ్వంలోకి వెళ్తుంది. విశ్వంలో నుండి అలాంటి ఆలోచనలకి సరిపడా మనుషులు గాని, పరిస్థితులు గాని నాకు వెనక్కి వస్తాయి. అలాంటప్పుడు నేను ఎలా ఆలోచించాలి? ఎలా ఆలోచిస్తున్నాను? ప్రస్తుతపు నా ఆలోచన ఎలా ఉంది? సరి అయినదిగా ఉందా? సరి కానిదిగా ఉందా? సరి కానిది అయితే వద్దు వద్దు నేను దీన్ని ఎలా మార్చుకోవాలి. ఫస్ట్ సరి అయినది అయితే పర్వాలేదు. ఓకే. సరైన ఆలోచన చేస్తున్నాము ముందుకెళ్తాము. ఒకవేళ సరి కానిది మీరు ఆలోచించేసారనుకో. అప్పుడేమవుతుంది? సరికానిది మీరు ఆలోచించిన వెంటనే మీకు తరంగాలు వ్యక్తులు వచ్చేస్తాయి. మన పరిస్థితి ఏంటి అని భయపడతాం. అయితే మీరిక్కడ బాగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం సరికాని ఆలోచనలు చేసున్నామో, దాన్ని మనం ఆపడానికి అవకాశం ఉంది. ఆపడానికి అవకాశం ఎక్కడి నుంచొస్తుంది? ఫస్ట్ మీరు అది సరి అయినదా? సరికానిదా? అనేది మీరు నిర్ణయించుకోవాలి ఫస్ట్. మీకు ఆ అవగాహన రావాలి. మీకు ఆ అవేర్‌నెస్‌లో ఉండాలి. ఆ ఎరుకతో ఉండాలి. ఎరుకలోకొచ్చారు. సరే. నేనిప్పుడేం జేశాను, హ్మ్. ఒక వ్యక్తి నన్ను గృహప్రవేశంకి పిలిచారు. సరే వెళ్ళాను. నేను నా ఎగ్జాంపులే తీసుకుంటానండి. ఒకవేళ అలా తీసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది మీకు చెప్పడానికి. ఒక చోటికి నేను వెళ్ళినప్పుడు అవన్నీ వాళ్ళు చాలా బాగా తీసుకున్నారు. ఒక 5,00,00,000 పెట్టి ఇల్లు కట్టించుకున్నారు. ఇంటీరియర్స్ చేపిచ్చారు. ఫంక్షన్ బాగా చేస్తున్నారు. అన్ని రకాలుగా చేస్తున్నారు. అలాంటప్పుడు నేనక్కడికి వెళ్ళిన వెంటనే నా ఆలోచన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో నేను మీకు ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఎలా ఉండాలి? అబ్బా! ఎంత బావుంది గదా! ఇల్లు. భలే చక్కగా కట్టిచ్చారు. 5,00,00,000 అబ్బా! ఎంత కష్టపడి ఉంటారో కదా! కట్టిచ్చడానికి. ఎంత ఇబ్బంది పెట్టుకొనున్నా ఎంత బాగా కట్టిచ్చారు. టేస్ట్ ఎంత బావుంది. ఎంత క్రియేటివ్‌గా కట్టిచ్చారు. అబ్బా! ఫంక్షన్ కూడా చాలా చేశారు. హ్మ్. ఎంత కష్టపడి ఉండి పోగేసుంటే ఇంత పని చేయగలరు కదా! సూపర్. చాలా బావుంది. నేను కట్టించుకోవాలి అని అనుకున్నాను. కానీ, నా స్వరూపంలో ఉండే ఈవిడ ఇక్కడ కట్టిచ్చేసింది. ఇంగ నాకు టెన్షన్ లేదు. ఎంత హాయిగా మనం ఫీల్ అవ్వాలి అంటే అవతలది అదేదో మనమే దగ్గరుండి కట్టిచ్చాము అనే భావనతో నేను చేశాననుకోండి ఆలోచనని అక్కడికెళ్ళిన తర్వాత. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ ఎవరు కనిపించినా నేను చాలా ప్రశాంతంగా నవ్వుతూ, హాయిగా మాట్లాడుతూ, వాళ్ళతో ఉంటూ అది నా ఇంట్లో ఫంక్షనే అన్నట్టుగా నేను హ్యాపీగా ఉండి ఆనందంగా రిటర్నొస్తా. ఎప్పుడైతే అలాంటి ఆలోచనలతో, అలాంటి ఆనందంతో నేను ఇంటికొస్తానో, విశ్వం నాకేమిస్తుంది అంటే, అబ్బా! తనది కాకపోయినా కూడా ఇంత మంచి ఆలోచనలు చేసింది. కాబట్టి ఈమెకి ఇలాంటి పరిస్థితి ఇంకోటి క్రియేట్ అవ్వాలి. రేపొద్దున నేను నిజంగానే గూడా అలాంటి ఇల్లు కట్టించుకునే అవకాశం నాకు విశ్వం నుండి అందుతుంది. అలా కాకుండా నేను వెళ్ళి ఆ! భలే కట్టిందిలే. భలే స్టైల్ పోతుంది. చూడు తనే కట్టిచ్చింది అని ఎంత బడాయిపోతోందో. నగలన్నీ యేసుకొని ఎలా చూపించుకుంటోందో. చూడు మనల్ని పలకరించలేదు. చూడు మనకు మంచినీళ్ళు ఇవ్వలేదు. రండి అని పిలవట్లేదు. గొప్పోళ్ళెవరో వస్తే వాళ్ళతో మాట్లాడుతోంది. ఇంత కట్టిచ్చిందంటే ఎంతమందిని ముంచిందో. ఎంతమందిని ఇది చేశారో. ఇవన్నీ ఆలోచిస్తే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అంటే మనలో నిజంగా ఒక ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచన ఉండి ఉన్నా కూడా, మనము ఎదుటి వాడి యొక్క సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోలేదు. వాళ్ళని క్రిటిసైజ్ చేశాం కాబట్టి ఆటోమేటిక్‌గా మన నుండి మనం కోరుకున్న, మనం అనుకున్న ఇల్లు దూరం అవుతూ ఉంటుందన్నమాట. ఇది సరికాని ఆలోచనలు. మీరెప్పుడైతే అక్కడికెళ్ళి మంచి భావనతో ఆలోచనని వదులుతారో, మంచి భావాలను వదులుతారో, ఆటోమేటిక్‌గా మీకు మంచి జరుగుతుంది. సో, ఇలాంటి సరికాని ఆలోచనలు మనం ఎక్కడో తెలియకుండా చేసేస్తాం.
అయితే ఇప్పుడు మీకు నేను చెప్పినట్టు సరికాని ఆలోచన నాలోంచి రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసింది. అరే! కొంచెం సేపయినాక అనుకుంటాను. అరే! ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను. పాపం తను ఎన్నెన్నో కష్టాలు పడి సంపాదించి కట్టుకునింది కదా! నా ఫ్రెండ్ గదా! నేనిలా ఈర్ష్య పడకూడదు గదా! అనేది నేను ఎరుకతో తెలుసుకున్నా. ఎరుకతో తెలుసుకున్నాము అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆల్రెడీ రిలీజ్ జేసేసానే. ఏం చేయాలి? దాన్ని మనము ఆపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆపుకోవడానికి ఎలా చేసుకోవాలి? ఇప్పుడు మనం సరికాని ఆలోచనను చేశాం గదా! ఇప్పుడు దానికి ఈక్వలెంట్‌గా సరి అయిన ఆలోచనలు ఒక 10, 12 రిలీజ్ చేయాలి. అరెరే! నేను తప్పు చేశాను. తప్పయింది. అలా కాదు, అలా కాదు. నిజమే. చాలా కష్టపడి సంపాదించింది. చాలా శ్రమ పడింది. ఎన్నో త్యాగాలు చేసింది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి తను కట్టుకునింది. తనెప్పుడు సంతోషంగా ఉండాలి. తను హాయిగా ఉండాలి. ఈ ఇంట్లో తను ప్రశాంతంగా ఉండాలి. ఇలాంటి ఇల్లులు ఇంకో 10 కట్టుకోవాలి. నేను ఆమెను తప్పుగా అనుకున్నాను అని మీరు పాజిటివ్‌గా వెంటనే ఒక ఒక తప్పు ఆలోచిస్తే వెంటనే ఒక 5, 6 పాజిటివ్ ఆలోచనలు దాని మీద పెట్టేసారనుకోండి. అప్పుడు మీ యొక్క నెగెటివ్ ఆలోచనకి బలం తగ్గిపోతుందండి. అంతేగాని మనం నేనేమన్నా అన్నానా? ఊరికే అట్లా అన్నాను. ఊరికే అన్నా, ఏ రకంగా అన్నా విశ్వంలోకైతే వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని మనం పాజిటివ్ ఆలోచనతో మళ్ళీ మనం మార్చాలి. అంటే ఏంటి? ఫస్ట్ మనం ఎరుకతో ఉండాలి. ఆలోచన ఎలా చేస్తున్నాము అనే ఎరుకతో ఉండాలి. ఆలోచన చేసేసాం కాబట్టి దాన్ని ఇంక అంగీకరించి దాన్ని మనం మార్చుకోవడానికి చేసుకోవాలి. మీరు బాగా గమనించండి. ఇవాళ మనం ఏదైతే ఉన్నామో అది మన గతంలోని ఆలోచన యొక్క రిజల్ట్. ఈరోజు నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను అనంటే, నేను గతంలో నాకు మంచి ఉద్యోగం ఉండాలి, నేనిలా ఉండాలి, నేనిలా ఉండాలి, నేనిలా సంపాదించాలి, ఇలా ఉండాలి అని నేను చేసుకున్న ఆలోచన యొక్క రిజల్టే ఈరోజు నేనిలా ఉన్నాను. ఒకవేళ నేను గతంలో చేసుకున్న ఆలోచన సరిగా లేదు. ఇవాళ నాకు చాలా కష్టం ఉంది. ఇవాళ నేను చాలా ఆకలితో ఏడుస్తున్నా. ఇవాళ నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులతో నేను బాధపడుతున్నాను అంటే, నేను గతంలో చేసిన ఆలోచన యొక్క ఫలితమే. నేను గతంలో ఒక సరి అయిన ఆలోచన తీసుకోకపోవడం వల్ల, సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఇవాళ నా జీవితాన్ని నేనిలా పాడు చేసుకున్నాను. కాబట్టి ఈ ఎరుక మనకి రావాలన్నమాట. చాలామంది ఎలా ఉంటారు అంటే, ఏదో అనాలోచితంగా సరికాని ఆలోచన ఏదో ఒకటి తీసేసుకోవడము, ఆ తర్వాత జీవితం పాడైపోతుంది. ఒక పిల్లాడు ఉన్నాడనుకోండి. ఆహ్, హ్మ్. ఫ్రెండ్స్ ఎవరో ఇలా మాట్లాడేశారు, రెచ్చగొట్టేశారు, ఇబ్బంది పెట్టారు అని సిగరెట్ తాగడమో, లేకపోతే మందు తాగడానికో అలవాటు పడిపోయారనుకోండి. ఆ అలవాటు వాళ్ళని నెమ్మదిగా ఈరోజు ఏ పరిస్థితికి తీసుకొస్తుందంటే, వాళ్ళ బాడీలో కొన్ని ఫిజికల్‌గా సమస్యలు తెచ్చుకోవడము, ఈ ఖైనీ, గుట్కాలు ఇవి తినడము ఇట్లాంటివి అలవాటైపోయి శరీరంలో ఆహ్ కొన్ని ఆర్గాన్స్ ఫంక్షన్ చేయకుండా ఉండడము, లేకపోతే నలుగురిలోకి వెళ్ళలేక ఇబ్బంది పడడము, అట్లా ఉన్నప్పుడు వాళ్ళు బాధపడతారు. ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు చూడు, నువ్వేంటి ఇలా చేసుకుంటున్నావు అని చాలామంది మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ పరిస్థితికి మనం ఎలా వచ్చాము? సడెన్‌గా వచ్చామా ఈ పరిస్థితికి? కాదు. గతంలో మీరు తీసుకున్న ఒక సరికాని నిర్ణయం, ఆ సరికాని నిర్ణయం ఎక్కడి నుంచొచ్చింది? సరికాని ఆలోచన ద్వారా. సిగరెట్ తాగాలి అనే ఒక ఆలోచన సిగరెట్ తాగించేలాగా చేసి, సిగరెట్ తాగడం వల్ల ఈరోజు ఏమైతే సమస్యల్లో మీరున్నారో, ఆ సమస్యలన్నింటిని మీరిప్పుడు ఫేస్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎరుక వచ్చింది. అవేర్‌నెస్ వచ్చేసింది మనకి. అరే! ఇది నేను చేసుకున్న సమస్య. ఇది ఎవ్వరు నాకు చేసింది కాదు. కానీ ఇక్కడ మనం బాగా గమనించాల్సిందేంటంటే, అందరూ ఏం జేస్తుంటారు అంటే, వాడే ఇచ్చింది. ఆమెనే సతాయించింది. నేనిది కొనుక్కోవాలనుకోలేదు. కానీ ఆమె ఫోర్స్ చేసి కొనిపిచ్చింది. వాడే నాకు ఈ అలవాటు చేశాడు. వాడు మంచోడు కాదు. ఈమె మంచిది కాదు. వీళ్ళు మంచోళ్ళు కాదు. వీళ్ళ వల్ల నాకు జరిగింది. వాళ్ళ వల్ల నాకు జరిగింది అని మనం చేసిన తప్పుని చక్కగా చాలా పద్ధతిగా తీసుకెళ్ళి ఇంకోళ్ళ మీద తోసేయడం అలవాటయిపోయిందనమాట. ఇక్కడ ఎవ్వరు ఎవరికీ ఏమి చెయ్యరు. ఎందుకు? ఫ్రీ విల్ మన దగ్గర ఆల్రెడీ ఇచ్చారు గదా! ఇది కావాలా? ఇది తీసుకో. దాని పర్యవసానాలు నువ్వే భరించు. ఇది కావాలా? ఇది తీసుకో. దీని యొక్క రిజల్ట్‌ని నువ్వే ఎంజాయ్ చెయి.
ఇలా మనం తీసుకున్న తర్వాత మనం ఇంకా వేరే వాళ్ళు కారణం ఎలా అవుతారు? ఆ రోజు ఫ్రెండ్ నీకు సిగరెట్ తాగమని చెప్పినంత మాత్రాన నువ్వెందుకు తాగావు? నువ్వు తాగకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు గదా! అలా మనం 100% అన్ని రకాలుగా మనం ఆలోచించుకోవాలి. ఇలా ఎంతసేపున్నా పక్కనోళ్ళ మీద తోసేయడం అలవాటైపోయింది మనుషులకి. మనకి బాగా అలవాటేంటి అంటే, మంచి జరిగితే నేను చేశాను. తప్పు జరిగిపోతే పక్కనోళ్ళు చేశారు. ఈ ఈ పద్ధతిలోంచి మనం బయటికి రావాలి. మనం అంగీకరించాలి. ఈ జీవితం నాది. ఈ జీవితంలో ప్రతి నిర్ణయం నేను తీసుకున్నదే. ఎవరైనా ఏం ఇన్‌ఫ్లూయెన్స్ చేసి ఉన్నా, ఎవరి ప్రోద్బలం వల్ల అయినా సరే, నిర్ణయం తీసుకున్నది నేను. తప్పు చేసుకున్నది నేను. ఒప్పు చేసుకున్నది నేను. ఈరోజు జీవితం ఇలా ఉంది అంటే, ఇది నా వల్లనే. నా వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఏదైతే నేను తెచ్చుకున్నానో, దీనికి కారణం నేను కాబట్టి, దీన్ని మార్చుకునే బాధ్యత కూడా నాదే. మార్చుకునే బాధ్యత అంటే ఇప్పుడు చూడండి. నిన్న చేసుకున్న జీవితం యొక్క నిన్నటి నిర్ణయం యొక్క రిజల్ట్ ఈరోజు మీరు చూస్తున్నారు. మరి రేపటి మీ భవిష్యత్తు బాగుండాలి అనంటే మనం ఎక్కడ మారాలి? ఇక్కడ మారాలి. అంటే నిన్న తప్పుగా ఆలోచించాను. ఈరోజు దెబ్బ పడింది. తెలుసుకున్నాను. అర్థమైపోయింది. నాదే బాధ్యత అనుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలండి? ఈరోజు నా ఆలోచనను మార్చుకోవాలి. ఈరోజు నా ఆలోచనని సరిచేసుకోవాలి. ఈరోజు నన్ను సరిచేసుకుంటే కనీసం నా రేపటి రోజు జీవితం బావుంటుంది. మీరనొచ్చు, మరి ఆల్రెడీ కొన్ని ఎఫెక్ట్‌లన్నీ పడినాయి అనంటే, ఆ ఎఫెక్ట్‌లన్నీ స్లోగా తొలగిపోతాయి. దానికే మనం కొంచెం టైం ఇవ్వాలి. ఇవాళ ఒక తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక ఇల్లు కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక తప్పు మేస్త్రిని మనం తీసుకొచ్చి పెట్టుకున్నాము. వాడు సరిగ్గా చేయలేదు. వాడు ఏదో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చేసేసాడు. ఈరోజు మనం బాధపడుతున్నాము, తెలుసుకున్నాము. కనీసము ఆ రోజు వాడి గురించి తెలుసుకున్నాం గాబట్టి, బాబు ఇదిగో నీ డబ్బులు, నువ్వు పో ఇంకిక్కడి నుంచి. నువ్వు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు మమ్మల్ని. ఇక్కడికి ఆపేసేయి. నువ్వెళ్ళిపో. నా బాధ నేను పడతాను అని. అక్కడి నుంచి మీరు ఇంకొక కొత్త మనిషిని తెచ్చుకుంటే, మీ ఇల్లు రేపటి రోజుకి బావుంటుంది కదా! అలాగే మీ జీవితంలో గూడా నిన్నటి ఆలోచన ఈరోజు మీకు రిజల్ట్ అయినప్పుడు, అది సరికాని జీవితంగా మీకు కనిపించినప్పుడు, ఎరుకలోకి వచ్చి యాక్సెప్టెన్స్ దాన్ని అంగీకరించి, ఆ రోజు మీరు ఆలోచనని సరి చేసుకుంటే, మీ రేపటి రోజు జీవితం అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం దీన్ని బాగా చాలా కేర్‌ఫుల్‌గా అంగీకరించుకొని చేసుకోవాలి. అంటే ఏంటి? మనం గతము గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా, వర్తమానంలో ఎప్పుడైతే ఉంటూ వస్తామో, అప్పుడు మనం ఎరుకలో ఉండగలము. యాక్సెప్టెన్స్ చేయగలం, అంగీకరించగలము. మన జీవితాన్ని రేపటి రోజుకి మార్చుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదన్నా ఆలోచనొస్తే మనం ఎలా మార్చుకోవాలి, ఏంటి అనేది చూస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు నేను మీకు ఆలోచనలు ఎన్ని రకాలో చెప్తాను. టైము ఇంకో 5 మినిట్స్ ఉన్నట్టుంది. చెప్తాను. అవును మేడం. ఆహ్, చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకటి ఆలోచనలు 4 రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి డిజాస్ట్రస్ థింకింగ్ అంటే డిస్ట్రక్టివ్ థింకింగ్ అంటారనమాట. అంటే విపరీతమైన ప్రతికూలతతో కూడిన ఆలోచనలు. ఇంకొకటి నెగెటివ్ థింకింగ్ అంటే ఎప్పుడు సరికాని ఆలోచనలు. 3 పాజిటివ్ థింకింగ్ అంటే సరి అయిన ఆలోచనలు. ఇంకొకటి మిరాక్యులస్ థింకింగ్ అంటే అద్భుతమైన ఆలోచనలు. మన ఆలోచనల్ని 4 రకాలుగా మనం ఎలా అయినా మార్చుకోవచ్చనమాట. మేడం టైముందా? కంటిన్యూ చేయమంటారా? 3 నిమిషాలుంది మేడం. ఆహ్, ఆ! మరి చెప్పండి. ఆహ్, చెప్పండి అహా! మేడం. అంటే నేను ఇంకో క్లాస్‌లో అయితే మీకు ఈ సబ్జెక్ట్‌ని కంటిన్యూ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. మరి ఆ! వీళ్ళు ఏమైనా ఇప్పటి వరకు తెలుసుకున్న వాటిలో ఏమైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే మనం అలా ఇద్దామా? లేకపోతే సబ్జెక్ట్ చెప్పి ఆపేయాలా? అహా! మాది ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేయండి మేడం. మీ డౌట్స్ అంటే మీరు చెప్పిన విధానాన్ని బట్టి మాకందరికీ ఆ! కూడా కొంచెం డౌట్స్ ఉంటాయి. మీరు అదే. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఇవ్వండి మేడం మాకు. నెక్స్ట్ క్లాస్‌లో మనము ఈ ఆలోచనలు అంటే ఈ 4 రకాల ఆలోచనలు ఏంటి? అవి హ్మ్. ఎలా చేస్తాము?
ఎలా మనం హ్మ్. ఆ లెవెల్ వరకు వెళ్ళాలి అనేది నేను మీకు చెప్తాను. మేడం ఓకే మేడం. ఇప్పటి వరకు ఎవరికైనా నేను చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం కానిది ఉన్నా, లేకపోతే మేడం మీరు ఇలా చెప్పారు, ఇలా కాదు కదా! అని మీకేమైనా అనిపిస్తే ఓపెన్‌గా మీరు నాతో మాట్లాడొచ్చు మేడం. ఓకే. ఎవరైనా ఏమన్నా అడగాలి అనుకున్నా కూడా